హాయ్ ఫ్రెండ్స్, పుల్లటి గోంగూర చికెన్ ఉపయోగించి టేస్టీ అయిన పలావ్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. గోంగూరని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఆయిల్లో వేయించేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఓ మిక్సీ జార్లో వేసుకుని 2 పచ్చిమిరపకాయలు వేసేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఓ ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చిలికలు కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, పలావ్ సామాన్లు వేసేసుకుని బాగా వేయించేసుకోవాలి. వేగిన తర్వాత మనం మిక్సీలో ఆడుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత శుభ్రంగా కడిగేసుకున్న చికెన్ ముక్కలు వేసేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసేసుకుని బాగా కలిపేసుకుని కొంచెం పుదీనా కూడా వేసేసుకుని మూత పెట్టుకోవాలి. ఇది మగ్గిన తర్వాత 1 స్పూన్ బిర్యానీ మసాలా, నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుని కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి వేసేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడుతూ గోంగూర చికెన్ పలావ్ రెడీ అవుతుంది. దీన్ని చిల్లిడి రైతాతో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ సండే రోజున మీరు కూడా గోంగూర చికెన్ పలావ్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.